అందరికీ నమస్కారం. మనం నా అభిమానులకి అలాగే సెట్టిబల్జీ సోదరులకి, పి గన్నవరం కాన్స్టిట్యున్సీ సెట్టిబల్జీ సోదరులకి, నా అభిమానులకి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు. 2019-24 సంవత్సరానికి గాను పి గన్నవరం కాన్స్టిట్యున్సీ నుంచి అధిక సంఖ్యలో సెట్టిబల్జీలు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. సపోర్ట్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలిసిందే. మన బీసీలకు సంబంధించి 30 పథకాలు తీసేయడమే కాకుండా సెట్టిబల్జీ కులవృత్తిని, అంటే కళ్ళు గీత కార్మికులు, మనం ఆ కులవృత్తికి రూపాయి సాయం చేసిన బాబతి ఈ ప్రభుత్వం దగ్గర లేదు. అదేవిధంగా సెట్టిబల్జీ కార్పొరేషన్ అనే డమ్మీ కార్పొరేషన్ ఒకటి పెట్టి అందులో రూపాయి నిధులు వేయకుండా మనల్ని ఎగతాళి చేసినట్టు ఈ వ్యవహారాన్ని, ఈ మన సెట్టిబల్జీని అవమానం పరిచినట్టు ఒక రకంగా మనందరం గుర్తించాలి. ఇలాంటి ప్రభుత్వానికి మరొకసారి ఓటేస్తే మన మనుగుడికే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి మీరు మీ వద్దకు వస్తున్న వైసీపీ సెట్టిబల్జీ నాయకుల్ని ప్రశ్నించవలసిన సమయం ఆసన్నమైంది. కులానికి ఏం చేశారు మీరు? ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగితే సెట్టిబల్జీలు, ఇటు బీసీలు, ఇటు ఎస్సీలు అందరం కలిపి చేశాం, సెట్టిబల్జీలకు మీరు ఏం చేయగలిగారు అని నాయకుల్ని ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి నేను సెట్టిబల్జీ సంఘీయుడిగా మరి ఎన్డీఏ కూటమి నాకు తగిన గౌరవం ఇచ్చింది. జాయిన్ అయిన 70 రోజుల్లోనే నాకు ఈ రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చింది. అది మీరు అందరూ గుర్తించాలి. మరి చాలా మంది నాయకుల్ని నమ్మి మీరు ఇప్పుడు వరకు కూడా ప్రయాణం చేశారు. మరి నాకు ఒక్క అవకాశం ఇవ్వమని ప్రతి సెట్టిబల్జీ సోదరుడిని, నా అభిమానుల్ని అడుగుతా ఉన్నాను. మీరు చేయవలసింది ఒకటే, ఎక్కడ సెట్టిబల్జీ పోలింగ్ బూత్ ఉన్నా సరే అందులో మనం మెజార్టీ చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది మీరు అందరూ గుర్తించాలి. మనం ఒకసారి మన యూనిటీ ఏంటనేది ఈ వైసీపీ ప్రభుత్వానికి చూపించాలి. ఖచ్చితంగా తగును బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పని పక్షంలో మన మనుగడి ప్రశ్నార్థంగా మారిపోతుంది. ఎదరెదర మన పార్టీని గుర్తించిన వైను అవుతుంది. ఒక్కసారి మనం ఈ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేద్దాం. అలాగే చాలా మంది నా అభిమానులు మీకు సీట్ ఇస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖచ్చితంగా మేము ఎన్డీఏ కూటమికి ఓటేస్తామని చెప్పి చాలా సందర్భాల్లో అనడం నాకు ఇంకా గుర్తుంది. కాబట్టి దయచేసి అందరి సంఘీయులు కూడా మన పి గన్నవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారికి వన్ సైడ్ గా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అతి త్వరలో నేను ఒక 4 రోజుల్లో నేను అయినవెల్లి మీటింగ్ కి అటెండ్ అవుతాను. కాబట్టి నా అభిమానులు, శ్రేయభిలాషులు కూడా, అలాగే సెట్టిబల్జీ సోదరులందరూ కూడా అక్కడికి హాజరవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, అమలాపురం పట్టణానికి అతి చేరువలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో 100% వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు, కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో, చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు. అందరికీ అందుబాటు ధరలలో, అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్. మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. ధనలక్ష్మి వెంచర్స్, ఈదరపల్లి ముక్కాంల బైపాస్ రోడ్ ఆనుకుని మొసళ్లపల్లి గ్రామంలో. సెల్ 9949227227 మరియు 9676223455.